ఈరోజు మరి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ వరకు జైల్ బరో కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి సామ్రాజ్యవాదులకు మోకరిల్లుతూ వాళ్ళ బూట్లు నాకుతూ ఇవాళ రైతులకు అన్యాయం చేసేటువంటి ఒక చట్టాన్ని మరి ఆ ఒప్పందాన్ని అమెరికాతో చేసుకున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చదువుతున్నాం పేపర్లలో. దానివల్ల మరి ముఖ్యంగా దేశీయ దిగుబడి మొత్తం కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా విదేశం నుంచి ఉత్పత్తుల్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఉత్పత్తుల వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే స్వేచ్ఛా ఒప్పందాల పేరుతోని ప్రజలను మోసం చేసినటువంటి ఆ చట్టాలను ఆ యొక్క ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పేసి ఎంసీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దేశంలో బడా పెట్టుబడిదారులకు కార్పొరేటు శక్తులకు అనుకూలంగా వివరిస్తూ ట్రంప్ చెప్పినట్టు వింటూ ట్రంప్ బూట్లు నాకుతున్నటువంటి ఈ నరేంద్ర మోడీ యొక్క విధానం ప్రజలకు తీవ్రమైనటువంటి సంక్షోభంలో గురి చేస్తూ ఉన్నది. భారతదేశాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలకు నెట్టివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఐటీ రంగం మొత్తం కూడా కుప్పగున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఈ యొక్క ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఒక మెయిల్ ద్వారా మరి పంపించేస్తారు అనే తెలియనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి దేశంలో విద్య మొత్తం కూడా పేపర్ లీక్ల పేరుతోని అదేవిధంగా వివిధ రకాలుగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ E20 పెట్రోల్ తీసుకొచ్చి ఏదైతే జెన్యూన్ పెట్రోల్ ఉందో అది కాకుండా దాంట్లో E20ని ఇథనాల్ని బ్లెండింగ్ చేసి అమ్ముతూ ఉన్నారు. కానీ రేటు మాత్రం కూడా తగ్గలేదు. అక్కడ కోట్ల రూపాయలు సంవత్సరానికి 50 నుంచి 60 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ట్యాక్సీల పేరుతోని వసూలు చేసి ఇవాళ బడా పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్ శక్తులకు అదానీలకు అంబానీలకు వీళ్ళు మాఫ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ లోన్లు మాఫ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరగడం లేదు, యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను కూడా ఇవాళ వాళ్ళని నడ్డివిర్చేటువంటి ఒప్పందాలను ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క చట్టాలు ఏవైతే అమెరికా సామ్రాజ్యవాదులకు తలొగ్గి తెచ్చినటువంటి ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని ఎంసీపీఐగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వాళ్ళ దేశాన్ని మొత్తం కూడా ఒక్కటి చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి నిన్ను గద్దె దింపుతాం నరేంద్ర మోడీ అని హెచ్చరిస్తాం.